హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ సోజల్ వైఫ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నేను ముందు వీడియోలో షార్ట్స్లో అమ్మ వచ్చిందని చెప్పాను కదా, సో అందులో ఒక ఫుల్ వీడియో అయితే తీసుకున్నాను. సో ఇదేంటి అంటే అమ్మ వచ్చిన రోజు వీడియో అనమాట. అమ్మ వస్తే అస్సలు ఖాళీగా రాదు. మురుకులు, మైదాకు మా పాప కోసము, ఇంకా మామిడి పళ్ళు, సమ్మర్ కదా అవన్నీ తెచ్చింది. కరివేపాకు విలేజ్లో దొరికేటివి అన్నీ తెచ్చింది అనమాట. ఇప్పుడు ఈ మ్యాజిక్ ట్రెండ్ కాబట్టి మా పిల్లలు మొత్తము లైట్ మీదనే ఉంచుతున్నారు ఆ గ్లాస్ అయితే. ఇంకా అమ్మ వచ్చిందంటే ఇంకా పని అంతా స్టార్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా ఇల్లు షిఫ్ట్ చేసి కూడా నేను అసలు నాకు కూడా టైం లేకుండే కొన్ని బట్టలు కొన్ని సామాను కూడా అట్లనే పెట్టిన. సో ఇంకా అమ్మ వచ్చి అయితే స్టార్ట్ చేసింది. మా పాప మేము అన్ని బీరువాల బట్టలు అన్నీ సర్దుతున్నాము. మా పాప అయితే కొత్త బట్టలు వేసుకుంది అనమాట. సో కొత్త బట్టలు వేసుకొని ఇంకా స్టైల్ పడుతుంటే మా అమ్మ నవ్వుతుంది. ఇంకా అన్నీ మా అమ్మ ఫోల్డ్ చేసి ఇస్తుంటే ఇంకా నేనైతే అన్ని బీరువాలో సర్దుకుంటున్నాను. అమ్మ వచ్చిందంటే మా ఇల్లునే మర్చిపోతా, మొత్తం అమ్మనే చూసుకుంటుంది. ఉన్న 2 days కూడా మంచిగా నిద్రపోతా, మంచిగా తింటా, అమ్మ వండిన వంటలు. సో మంచిగా అనిపిస్తుంది అమ్మ 2 days ఉన్నా కూడా. నా మ్యారేజ్ అయిన నుంచి ఇల్లు షిఫ్ట్ చేయడమే ఎక్కువ సార్లు అయింది. ఇల్లు షిఫ్ట్ చేయడం అంటే పెద్ద టార్చరే, సర్దడం అంటే ఇంకా పెద్ద టార్చరు. ఎన్ని డేస్ అయినా అవి అయిపోవు. చెత్త కూడా అసలు తీస్తూ ఉంటే వెళ్తుండదు అనమాట. ఇల్లు షిఫ్ట్ చేసినప్పుడల్లా అనుకుంటా ఇప్పటికే ఆగిపోతే బాగుండి, షిఫ్టింగ్ ఓన్ హౌస్ దొరికితే బాగుండు, కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది. ఈ జాబులేంటో కానీ ఇల్లు షిఫ్ట్ చేయడం, ఆ ఇల్లులకి పెట్టడమే, ఆ ఇల్లులకి మొత్తం క్లీన్ చేయడమే సరిపోతుంది. నాకైతే చాలా విసుకొచ్చింది లిటరల్ గా. విజయవాడలో కూడా ఒక 3 ఇల్లులు మారినాము. షాప్ వల్ల ఒకసారి 2 సార్లు, పిల్లల స్కూల్ వల్ల అసలు అక్కడ కూడా చాలా క్లీనింగ్ చేసినాము. కొందరు ఉంటారు ఆ ఇంట్లో ఉంటారు కానీ క్లీనింగ్ కూడా చేసుకోరు. మనలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు అవి మనకు రాసి పెట్టి ఉంటున్నాయి, మస్తు క్లీనింగ్ చేయవలసి వస్తుంది. ఎంత రెంటింట్లో ఉన్నా ఓన్ హౌస్ అనేది ఒక పెద్ద డ్రీమ్ ప్రతి ఒక్కరికి. ఆ ఓన్ హౌస్లో ఉన్నంత ప్రశాంతత ఎక్కడ దొరకదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటికీ ఇల్లు క్లీన్ చేయాలి, ఎప్పటికీ వాళ్ళ ఇల్లు క్లీన్ చేయాలని అనిపిస్తుంది నాకైతే. మొత్తానికైతే అమ్మ నేను కలిసి బట్టలు అయితే ఫోల్డింగ్ చేసుకున్నాను. బట్టలు అయితే అయిపోయినాయి. ఇంకొక పని ఉంది, కిచెన్ రూము. ఇంకా అమ్మ నేను రేపైతే అది సర్దుకుంటాము. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో అమ్మతోటి ప్రతి క్షణం నాకు ఒక మూమెంట్ అనిపిస్తుంది. ప్రతిదీ వీడియో తీసుకుంటాను నేను అమ్మతోటి. ఎందుకంటే ఎక్కువగా వచ్చేది అమ్మ మాత్రమే. అమ్మ ప్లేస్ ఎవ్వరు రీప్లేస్ చేయలేరు. విజయవాడ ఇక్కడ నుంచి 5 hours జర్నీ. ఆ ట్రైన్లో ఆ బస్సులో జర్నీ చేయాలంటే మస్తు కోపం వచ్చేది నాకైతే. జర్నీ వల్ల కూడా నేను చాలా పండగలకి పెళ్ళిళ్ళకి ఎక్కడ రాకపోయేది పిల్లల్ని తీసుకొని. అసలు ఎప్పుడో రేరుగా దసరాకి, బోనాలకి, రాఖీ కూడా వీలైతే అట్లా వచ్చేదాన్ని. హైదరాబాద్కి వచ్చినాక అమ్మ జర్నీ తప్పింది అనుకున్నా. మొత్తానికి అయితే ఈ వీడియోలో ఇల్లు సద్దరం అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోకి లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.